హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నేను కాబూలి శనగ మసాలా కర్రీ చేస్తున్నాను. దీనికి కాంబినేషన్ బగారా రైస్ కూడా చేస్తున్నాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇది మా పాప బర్త్డే రోజు మార్నింగ్ టైంలో చేస్తున్న వీడియో ఇది. నేను ఎక్కువ మార్నింగ్ టైంలో చేస్తున్న వీడియోలు షూట్ చేసి మాత్రమే అప్లోడ్ చేస్తుంటాను. ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, నాకు ఇంకా మానిటైజేషన్ ఎందుకు కాలేదు, నేను చేసిన మిస్టేక్ ఏందనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. కొత్తగా పెట్టిన వాళ్ళకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. కాబూలి శనగలను అయితే నేను ఉడికించడానికి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నేను ఒక గ్లాస్ తీసుకొని గోరువెచ్చగా చేసుకొని మార్నింగ్ టైంలో అయితే తాగుతా. మార్నింగ్ టైంలో గోరువెచ్చని నీళ్ళు తాగడం వల్ల మన డే మొత్తం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఫస్ట్ గోరెచ్చని నీళ్ళు తాగిన తర్వాతనే మామూలు నీళ్ళు తాగాలి. మనం తినే వరకు కనీసం ఒక 2-3 గ్లాసులన్నా వాటర్ తాగాలి. కానీ కొంతమందికి మాకు కుదరదు, వాటర్ తాగడానికి కూడా కుదరదు, మొత్తం వంట అయిపోయే వరకు పని అయిపోయే వరకు అంటారు. కానీ అట్లా కాదు, మనం వంట చేస్తూనే అప్పుడప్పుడు కొన్ని నీళ్ళు తాగుతుంటే మనకు ఎనర్జీ వస్తుంది, అలసిపోయినట్టు కూడా అనిపించదు. వీలైతే మీరు రేపటి నుంచి ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ట్రై చేయండి. ఇట్లా నీళ్ళు తాగుతూ ఉండడం వల్ల మనకు ఎనర్జీ వస్తుంది. అట్లాగే వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు కూడా తొందరగా వెయిట్ తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. నా ఛానల్ గురించి చెప్పాలంటే, నేను ఛానల్ స్టార్ట్ చేసి దాదాపు 8 మంత్స్ అవుతుంది. ఈ 8 మంత్స్లో నాకు వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ బాగానే వచ్చిండ్రు. మెయిన్ సబ్స్క్రైబర్స్ వచ్చింది ఒక వీడియోకి మాత్రమే. ఆ వీడియో అనేది లాస్ట్కి చెప్తాను. మనం ఎన్నో వీడియోస్ చేస్తుంటాం, కానీ సబ్స్క్రైబర్స్ అయినా వ్యూస్ అయినా ఒక్క వీడియోతోనే ఎక్కడికో వెళ్ళిపోతాము. అలాంటి వీడియో నేను కూడా ఒకటి పెట్టినా, అసలు అనుకోలేదు ఆ వీడియో పెట్టినప్పుడు అంత హైప్ అవుతుందని. అసలు నా మానిటైజేషన్ ఎందుకు ఆగిపోయింది అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. మానిటైజేషన్ వరకు వచ్చి ఆగిపోయింది నా వీడియో. వ్యూస్ కూడా మిలియన్స్ లో ఉన్నాయి, అయినా మానిటైజేషన్ కాలేదు. ఆ వీడియో పెట్టిన 2 months లోనే 6 మిలియన్ ఎబోనే వ్యూస్ అయితే వెళ్ళినాయి. అది కూడా లాంగ్ వీడియో. ఆ వీడియో ఏందనేది నా ఛానల్ ఒకసారి చూస్తే మీకే తెలుస్తుంది. నేను ఆ వీడియో ఎందుకు పెట్టినంటే, మాకు తెలిసిన వాళ్ళు కూడా ఆ వీడియో అప్లోడ్ చేసిండ్రు. అంతకు ముందు కూడా వేరే అప్లోడ్ చేసారు సేమ్. అట్లనే నేను వాళ్ళని చూసే ఆ వీడియో పెట్టాల్సి వచ్చింది. వాళ్ళకన్నా ఎక్కువ వ్యూస్ అయితే వెళ్ళిపోయినాయి. ఆ వీడియోకి వచ్చినంత సబ్స్క్రైబర్స్, ఆ వీడియోస్కి వచ్చినంత కామెంట్, లైకులు ఏ వీడియోకి రాలేదు. షార్ట్ వీడియోలో కొన్నిటికైతే వ్యూస్ అయితే బాగానే వచ్చినాయి. ఒక రోజులోనే 500 వరకు సబ్స్క్రైబర్స్ కూడా వచ్చిండ్రు. అట్లా ఉంటుంది అదృష్టం అనేది యూట్యూబ్లో. నేను యూట్యూబ్ అయితే ఫస్ట్ టైంపాస్కే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన, కానీ అది యూట్యూబ్లో పెడుతుండడం వల్ల బాగా ఇంట్రెస్ట్ అనిపించింది. ఇంట్రెస్ట్తో పాటు ఏదైనా ఇన్కమ్ కూడా ఉండాలనిపిస్తుంది కదా, అందుకనే నేనైతే ఎక్కువ రిస్క్ తీసుకోను. కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు నాకు కూడా అదృష్టం వస్తుందని నేను చేసిన వంటల్లోనే మార్నింగ్ టైంలోనే ఎక్కువ చేస్తుంటాను. ఆ వంటలు మాత్రం అప్లోడ్ చేస్తుంటాను. వీడియోస్ చేసిన కొత్తలో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వ్యూస్ కూడా అప్పుడు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నప్పుడు కొంచెం వెళ్తున్నప్పుడు బాగానే అనిపిస్తుంది. సబ్స్క్రైబర్స్ ఎక్కువైన తర్వాత వ్యూస్ తగ్గిపోతే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. మనం టైంపాస్కే పెట్టినప్పటికీ ఆ వీడియో వెళ్ళకపోతే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. ఇది నార్మల్ గా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకు చాలా బాగా తెలుస్తుంది. వాళ్ళు చాలా సఫర్ అవుతుంటారు. యూట్యూబ్ పెట్టిన తర్వాత మనం ఏదైనా అనుకున్నాం అనుకో ఆ వీడియో గురించి, అది కన్ఫామ్ గా చెప్పాలనుకుంటే కొన్నిసార్లు అసలు నైట్ నిద్ర కూడా పట్టదు, దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది. అట్లా చాలా మంది డిస్టర్బ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఛానల్ క్లోజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా కాకుండా మనం టైంపాస్కి ఏదైనా మన ఇంట్లో ఉండేటప్పుడు షూట్ చేసుకొని తర్వాత అప్లోడ్ చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నా. పబ్లిక్ ఏది ఎంత రీచ్ అవ్వాలో అంతే రీచ్ అవుతుంది. అది మనం పెట్టే వీడియోస్ వల్లనే మాత్రమే అవుతుంది. ఒక్కోసారి మన అదృష్టం ఏంటంటే, ఏది చేసినా అందులో మ్యాటర్ లేకపోయినా కూడా ఒక్కొక్కసారి వీడియో మాత్రం చాలా బాగా పోతుంది. అట్లా వీడియోస్ కూడా ఎందుకు పోతాయో చెప్తాను చూడండి. ఫస్ట్ కొంతమందికి నచ్చుతుంది, వాళ్ళు లైక్ చేయడం వల్ల ఆ వీడియోస్ అనేవి బాగా పాపులర్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అని అంటుంటారు. లైక్ చేయడం వల్ల మాత్రమే వీడియోస్ అనేది బాగా పోతుంది. కానీ మనకు తెలిసిన వాళ్ళు, మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్ అయినా కూడా వీడియోస్ కొంతమంది చూడరు, కొంతమంది చూసినా చూడనట్టు వదిలేస్తారు. ఎందుకంటే కొంతమంది వాళ్ళు లైక్ చేస్తే మళ్ళీ ఏమి ఎక్కడ బాగుపడుతుంది అన్నట్టు అదొకటి కూడా ఉంటుంది వాళ్ళకి. అందుకని వాళ్ళకి చూసినవా అని అడగడం బంద్ చేసుకోవాలి. మనం షూట్ చేసిన ప్రతి ఒక్క వీడియో పోస్ట్ చేస్తుండడం మర్చిపోవద్దు. ఎప్పటికప్పుడు వీడియోస్ షూట్ చేసుకోండి. ఫోన్తోనే వీడియోస్ తీసి ఫోన్తోనే అప్లోడ్ చేసే వాళ్ళకు కొంచెం ఇబ్బందే. ఎందుకంటే ఫోన్లో స్టోరేజ్ తక్కువ ఉంటుంది, అన్ని వీడియోస్ సేవ్ చేసుకోవడం కష్టమవుతుంది. ఒక వీడియో తీసి ఇంకో వీడియో షేర్ చేసే లోపే ఫోన్లో ఉన్న స్టోరేజ్ అంతా అయిపోతుంది. ఎంతో కష్టపడి షూట్ చేసుకున్న వీడియో మొత్తం మళ్ళీ డిలీట్ చేయాల్సి వస్తుంది. అట్లా చాలా మంది ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అందులో నేను కూడా ఒకదాన్ని. కంప్యూటర్, ల్యాప్టాప్ ఉన్న వాళ్ళైతే తీసిన ప్రతి వీడియో కంప్యూటర్లో సేవ్ చేస్తుంటారు. ఎప్పుడు వీలున్నప్పుడు అప్పుడైతే వీడియోకి అప్లోడ్ చేసుకోవడానికి, వాయిస్ రికార్డ్ చేసుకోవడానికి టైం ఉంటుంది. ఫోన్లో వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఎప్పటి వీడియోస్ అప్పుడే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఒక రోజు మాత్రమే ఉంచుకోగలుగుతాం ఫోన్లో పెట్టిన వీడియోస్.
ఆ తర్వాత అయితే అప్లోడ్ చేయడం అనేది మళ్ళీ ఇంకో వీడియో తీయాలంటే ఇది ఖచ్చితంగా పాతది డిలీట్ చేయాల్సింది. ఇవన్నీ నార్మల్ గా చిన్న చిన్న యూట్యూబర్స్ కి వచ్చే ప్రాబ్లమ్స్, కొత్తగా చేసే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్సే. అదే పెద్ద పెద్దగా వచ్చే వాళ్ళకు పెద్ద పెద్దగానే ఉంటుంది. అన్ని రకాలుగా వీడియోస్ కానీ షార్ట్ ఫిలిమ్స్ తీసే వాళ్ళకు కెమెరాలు ఉంటాయి, ఒక టీం వర్క్ అనేది ఉంటుంది. అందుకనే వాళ్ళకు అంత సక్సెస్ అనేది వస్తుంది. వాళ్ళని చూసి మనం బాధపడద్దు, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. మనం ఎంకరేజ్ చేసుకోవాలంటే ఒక యూట్యూబర్స్ ఇంకో యూట్యూబర్ కి హెల్ప్ చేస్తుండాలి, అప్పుడప్పుడు లైక్ చేస్తుండాలి, వాళ్ళ కామెంట్ కూడా చేయడం వల్ల మన ఛానల్ కి గ్రోతింగ్ వస్తుంది. మనము చిన్న చిన్న స్టార్ట్ చేసిన వాళ్ళకు, తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకు మనం ఫాలో చేసి వాళ్ళ కామెంట్ పెట్టడం వల్ల మనం వాళ్ళకు గుర్తుండిపోతాము. వాళ్ళు కూడా మనకు ప్రతిరోజు ఏదో ఒక రకంగా మన ప్రతి వీడియోకు కామెంట్ చేయడం, లైక్ చేయడం జరుగుతుంది. మనం అనుకుంటాం మన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేస్తారు, కానీ ఎవ్వరు మన వాళ్ళు అనేది మనకు లైక్ చేయరు. నిజంగా మనల్ని బాగుపడాలనుకునే వాళ్ళు, వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు, మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళు మనకు దగ్గర బాగా క్లోజ్ ఉన్న వాళ్ళైనా, ఓన్ రిలేటివ్స్ అయినా 100 నుంచి 200 వరకు ఉంటారు. వారు చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ కొడితే మన వీడియో ఎక్కడనే వెళ్ళిపోతుంది. కానీ అట్లా కాదు కదా, మన ఎవరో వీడియోస్ చూస్తారు, ఎవరో లైక్ కొడతారు, అంతేగాని మన వాళ్ళ వీడియోస్ చూడరు, లైక్ కూడా కొట్టరు. ఇదైతే కామన్. ఫస్ట్ లైక్ కొడితేనే వీడియో అనేది బాగా తొందరగా రీచ్ అవుతుంది పబ్లిక్ కి. నేను మార్నింగ్ టైంలో అది ఎంత పెద్ద వంట అయినా సరే పిల్లలకు స్కూల్ టైం లోపు అయితే ప్రిపేర్ చేస్తాను. నేను పిల్లల లంచ్ బాక్స్ కి అయితే చాలా ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే వాళ్ళ లంచ్ లో బాగా తినాలని, ఏదో ఒకటి కట్టినా పిల్లలు సరిగా తినరని నేను అట్లా కడుతుంటాను. ఇదైతే మార్నింగ్ టైంలో తీసిన వీడియో. అసలు నా ఛానల్ మానిటైజేషన్ ఎందుకు కాలేదు, లక్షల వ్యూస్ ఉన్నా, మిలియన్స్లలో వ్యూస్ ఉన్నా ఎందుకు మానిటైజేషన్ కాలేదని చాలా మంది అడుగుతున్నారు. నా వీడియోస్ని ఎప్పుడు ఫాలో అయ్యేటోళ్ళు, వీడియో చూసిన వాళ్ళు. ఎందుకంటే నేను అది స్క్రీన్ రికార్డ్ చేయడం వల్ల నాకు మానిటైజేషన్ కాలేదు. అదే వీడియోను మీరే చూడండి ఒకసారి. మిలియన్స్లో వ్యూస్ ఉన్న మానిటైజేషన్ ఎందుకు కావట్లేదు అంటే, చాలా మందికి నేనైతే చాలా వీడియోస్ చూసిన అట్లాంటి వీడియోస్ వల్ల చాలా వ్యూస్ వస్తున్నాయని, అందువల్ల నేను కూడా అట్లా రికార్డ్ చేసి పెట్టడం జరిగింది. వేరే వాళ్ళు కూడా పెట్టిండ్రు, దానివల్ల సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ చాలా వచ్చినాయి, వాళ్ళకు కూడా మనీ వస్తుంది అనుకొని నేను అట్లా పెట్టిన. మానిటైజేషన్ అప్లై చేసుకోవడానికి అన్ని ప్రాసెస్లు అయితే అయిపోయినాయి. ప్రతి ఒక్క ప్రాసెస్, ఎన్ని ప్రాసెస్ ఉన్నాయో దాంట్లో ఎన్ని స్టెప్లు ఉన్నాయో అన్ని స్టెప్లు కంప్లీట్ అయినాయి. 2 days తర్వాత మానిటైజేషన్కి సంబంధించిన మెసేజ్ అయితే వచ్చింది. అది ఏమని వచ్చిందంటే రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది. ఎందుకంటే అది మనం చేసింది కాదు కాబట్టి, రికార్డింగ్ చేయడం వల్ల మనకు మానిటైజేషన్ కాదని వాళ్ళు క్లియర్గా అయితే మెసేజ్ పెట్టిండ్రు. నేను అందరికి అదే చెప్తున్నాను, మనం ఏదైతే పని చేస్తున్నామో దానికి మాత్రమే మనకు మానిటైజేషన్ అవుతుంది. ఎందుకంటే స్క్రీన్ రికార్డ్ చేయడం వల్ల ఖాళీ మనం స్క్రీన్ రికార్డ్ మాత్రం చేస్తున్నాం, దాంట్లో ఏదైతే పని చేయలేం కదా. ఇది ఎవరు చెప్పారంటే మాధురి అక్క చెప్పిన మాట. మనం దాంట్లో పని చేస్తేనే మనకు మానిటైజేషన్ వస్తుంది. అట్లాంటి వీడియోస్ పెట్టడం వల్ల మనకి ఏం లాభం ఉండదు. కాకపోతే సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు, కానీ సబ్స్క్రైబర్స్ ఉన్నంత మాత్రాన అందరు సబ్స్క్రైబర్స్ మన వీడియోస్కి రీచ్ అవుతారని కాదు, అన్ని వ్యూస్ కూడా వస్తాయని కాదు. నాకు ఇప్పటికీ ఆల్మోస్ట్ 19,000+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ వ్యూస్ మాత్రం 1000, 5000, 10,000 అట్లా మాత్రమే వస్తున్నాయి. ఎందుకంటే ఆ వీడియోలో మనం ఏం పని చేయలేదు కాబట్టి మనకు రావడానికి ఛాన్స్ లేదు. మీరు కూడా ఒకవేళ అట్లాంటి కంటెంట్ పెట్టి మానిటైజేషన్ అవుతుంది అని అనవసరమైన కష్టాలు పడి దాన్ని సేవ్ చేసుకొని అప్లోడ్ చేయడానికి టైం వేస్ట్ చేసుకోకుండా, మనకు వచ్చిన దాన్ని ఏది ఉంటే అది చేయడానికి మాత్రం ప్రయత్నించండి. యూట్యూబ్ ఒక్కసారి స్టార్ట్ చేసినామంటే దాన్ని వదలడం అనేది చాలా కష్టం. దాన్ని ఎప్పుడప్పుడు అప్లోడ్ చేయాలని అది ఒక టెన్షన్ ఉంటుంది. వీడియో షూట్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, దానికైతే ప్రాసెస్ చాలానే ఉంటుంది. నార్మల్గా తీసేవాళ్ళు, వీడియో ఎడిటింగ్ చేసేవాళ్ళు ఉంటే ఈ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం చాలా తొందరగా అయిపోతుంది, అంత కష్టం అనిపించదు. ఎవరి వీడియోస్ వాళ్ళే తీసుకొని ఎడిటింగ్ చేయడం కానీ, వాయిస్ రికార్డ్ చేయడం కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ సరిగ్గా వస్తున్నాయా, లైక్లు వస్తున్నాయా చూసుకోవడం కూడా మళ్ళీ కొంచెం బాధ అనిపిస్తుంది. వీడియోస్ తక్కువ వచ్చినా, సబ్స్క్రైబర్స్ సరిగ్గా చూడకపోయినా, ఉన్న సబ్స్క్రైబర్ చూడకపోతే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. కానీ అందరికీ అదే టైం కుదరదు కదా వీడియో చూడాలన్నా, దానికి లైక్ చేయాలన్నా. అందుకనే వాళ్ళ గురించి అంత పట్టించుకోవద్దు. ఎప్పుడో ఒకప్పుడు మనకు కూడా యూట్యూబ్ నుంచి ఏదో ఒక రకంగా పాపులారిటీ వస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ కొంతమందికి మాత్రం ఏదో వీడియో అప్లోడ్ చేసి పెట్టడం వల్ల కూడా చాలా తొందరగా మానిటైజేషన్ అయిపోతుంది. అట్లా ఒక్కసారికి మాత్రం మానిటైజేషన్ అయ్యి డబ్బులు వస్తాయేమో, కానీ తర్వాత దానికి డబ్బులు కూడా రాకుండా వ్యూస్ కూడా తగ్గిపోతుంటాయి. అట్లా చాలా మంది ఉన్నారు. ఒకసారి మనం వేరే ఛానల్స్ కూడా వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే, మీరు కనెక్ట్ అయి ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.